బ్రేకింగ్ న్యూస్ భారీ వర్షాలకు యూరోప్ అంతా అతలాకుతలంగా మారిపోయింది. భారీ వర్షాలకు యూరోప్ అల్లాడిపోతోంది. రొమేనియా, పోలాండ్ సహా పలు దేశాల్లో వరదల కారణంగా 24 మంది చనిపోయారు. యూరోప్లో వరదల ప్రభావం ఏ విధంగా ఉందో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భారీ వర్షాలకు యూరోప్ అతలాకుతలం అవుతోంది. ఎక్కడికక్కడ మనుషులు కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఆ ప్రవాహంలో ఎలా కొట్టుకు వెళ్ళిపోతున్నాడో చూడండి. అది కూడా రోడ్డు పైన కొట్టుకు వెళ్ళిపోతున్నాడు. రొమేనియా, పోలాండ్ సహా పలు దేశాల్లో వరదల కారణంగా 24 మంది చనిపోయారు. ఇల్లు కూడా, నివాస ప్రాంతాలు, టెంట్లు లాంటివి ఇవన్నీ నీటిలో కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. కార్లు నీటిలో కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. కొన్ని అవుట్ పోస్ట్ లాంటివి, టెంపరీ ఇల్లు, టెంపరీ టెంట్లు ఇవన్నీ కూడా నీటిలో కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. ఆ బ్రిడ్జి నుంచి ఎంత భయానకంగా ప్రవహిస్తుందో చూడండి. అక్కడ కారు కొట్టుకుంటూ వచ్చి, కారు తేలుతూ వచ్చి ఆ బ్రిడ్జి పిల్లర్స్ని తాకింది. ఆ తర్వాత ఆ ముందు ఎన్ని కార్లు అందులో కొట్టుకొస్తున్నాయి చూడండి. ఒకసారి వరద నీటిలో కార్లు కొట్టుకొస్తున్నాయి. ఇళ్ళకి తుక్కు కింద మారిపోయి ఆ నీటిలో శిథిరాల కింద కొట్టుకొస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. రొమేనియా, పోలాండ్ సహా పలు దేశాల్లో వరదల కారణంగా 24 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఎంతో మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి జాడ తెలియడం లేదు. సంఖ్య కూడా, గల్లంతైన వారి సంఖ్యపై కూడా స్పష్టత లేదు అని చెప్తున్నారు. ఇల్లు ఎక్కడికక్కడ ఆ భారీ వర్షాల కారణంగా వరదల కారణంగా ఎంత భయానకంగా ప్రవహిస్తోందో చూడండి. ఒక ఇంటిని కూలదోసుకొని మరీ ఆ ప్రవాహం ముందుకు వెళ్తుంది. అంతా భయభ్రాంతులతో ఆ దృశ్యాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఎంత భయానకంగా ఉందో చూడండి అక్కడ ఆ దృశ్యాలు. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. వరదలతో వంతెనలు ధ్వంసమైపోయాయి. ఇల్లు కొట్టుకొని వెళ్ళిపోయాయి. వాహనాలు ఏదో బొమ్మ కారుల్లా నీటిలో కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. నదుల్లో కార్లు కొట్టుకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. 20 ఏళ్ల తర్వాత యూరోప్లో ఈ విపత్తు సంభవించింది. దాదాపు 20 ఏళ్ల కాలంలో ఇలాంటి విపత్తును చూడలేదు అని ఐరోపా వాసులు చెప్తున్నారు. ఇటలీలో రాత్రికి రాత్రి 1000 మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించింది రెస్క్యూ టీం. హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి చూడండి, ఆ ఇళ్ల పైకప్పు రేకులు, కార్లు ఏ విధంగా కొట్టుకు వెళ్ళిపోయాయో. ఆ నగరాల మధ్య నుంచి ఏ విధంగా మొత్తం నగరం అంతా కూడా ఏ విధంగా నీటిలో మునిగిపోయిందో మనం చూడొచ్చు. హెలికాప్టర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి అది నగరం అంటే నమ్మగలమా? నగరం మొత్తం నీటి. ఈ దృశ్యాలు చూడండి ఎంత భయానకంగా ఉన్నాయో. రోడ్డు కొట్టుకుని వెళ్ళిపోయి చిన్న రాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఆ మొత్తం నగరం ఏ విధంగా నీట మునిగిందో చూడొచ్చు. అసలు ఎటువంటి అవసరాలకి కూడా జనం బయటకు రాలేని దుస్థితిలో మొత్తం యూరోప్ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి ట్రక్కులు ఏ విధంగా కారు ఏ విధంగా కొట్టుకు వెళ్ళిపోతుందో మనం చూడొచ్చు. ఇళ్ళ ముందు ఉంచిన కార్లు ఆ వరద ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. సుమారు 24 మంది చనిపోయారు. వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఈ భారత కరెన్సీలో. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల మొత్తం కార్లు పూర్తిగా నీట మునిగి, కొన్ని చోట్ల కార్లు ఇలా కొట్టుకుని వెళ్ళిపోయాయి. మరి కొన్ని చోట్ల కార్లు నీటిలోనే నానుతూ ఉన్నాయి. జనాలు అదే నీటిలో నానుతున్నారు. ఒకసారి మనం ఏరియల్ వ్యూలో, లాంగ్ వ్యూలో మనం చూడొచ్చు. మొత్తం 4 బాక్సుల్లో యూరోప్ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. ఇళ్లను కూల్చుకుంటూ భయానకంగా ప్రవహిస్తున్న నదులు, మొత్తం నగరం నీట మునిగిన దృశ్యాలు, వంతెనలు కూలిపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. 3వ బాక్స్లో వంతెనలు కూలిపోతున్నాయి. 4వ బాక్స్లో ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి, మనుషులు కొట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. రెస్క్యూ టీం రంగంలోకి దిగి వారందరినీ కూడా రక్షిస్తోంది. సుమారు ముంపు ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. యూరోప్లో చాలా చోట్ల ఇప్పుడు ఇలాంటి భయానక, హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తాయి. 3వ బాక్స్లో చూడండి ఒకసారి, ఒక ఇల్లు వరద ప్రవాహం కారణంగా మొత్తం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ప్రవాహ ఉధృతి కూడా ఏ విధంగా పెరిగిందో మనం చూడొచ్చు. యూరోప్లో గత 20 ఏళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదు అని యూరోప్ వాసులు చెప్తున్నారు. భారీ వర్షాలకు యూరోప్ మొత్తం అల్లాడిపోతోంది. రొమేనియా, పోలాండ్ సహా పలు దేశాల్లో వరదల కారణంగా 24 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
పలువురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి జాడ ఇంకా తెలియడం లేదు. భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. వరదలతో వంతెనలు ఇళ్లకిళ్ళు వాహనాలు కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఇళ్ల మధ్యలో నీటి ప్రవాహం కనిపిస్తోంది. ఎత్తైన ప్రదేశాల్లో ఇప్పుడు స్థానికులు వెళ్ళి ఎత్తైన ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. నదుల్లో కార్లు కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. 20 ఏళ్ల కాలంలో ఇలాంటి విపత్తును చూడలేదు అని ఐరోపా వాసులు చెప్తున్నారు. ఇటలీలో రాత్రికి రాత్రే 1000 మందిని ఖాళీ చేయించారు. ఇళ్ల నుంచి ఆ రెస్క్యూ టీం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. Hadi